ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటలు సీరియల్ జనవరి 10th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో ప్రభావతి శృతిని ఇంటికి తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది కదా. ఈరోజు అయితే బాలు ఇంట్లో లేకుండా ఉండడానికి ప్రయత్నాలు చేసి విఫలమవుతుంది అనమాట. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది. ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. దేవునికి దండం పెట్టుకుంటుంది అనమాట ప్రభావతి. పెట్టుకొని ఏదో లక్ష్మీదేవిని పూలల్లో 3 పూలు 6 కాయలుగా చేయమంటే నా కుటుంబం నా పూలు అమ్ముకునేదాన్ని నా ఇంటికి ఇచ్చి పంపించావు. కనీసం మలేషియా కొడలను తెచ్చుకున్నానంటే వాళ్ళ నాన్నతో మాట్లాడటం కుదరట్లేదు. ఈ శృతితో అయినా లక్ష్మీదేవిని ఇంటికి పంపిస్తున్నామని పరాయి దేశం ఫర్నిచర్తో పాష్గా ఇల్లంతా కలకల్లాడేలా చూడమని దేవుడిని కోరుకుంటుంది అనమాట ప్రభావతి. నీతో తర్వాత మాట్లాడతాను, ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇంకా మీనా వంట చేస్తుంటే చక్కగా చేయమని ఆర్డర్ చేస్తుంది. రాత్రి చెప్పుంటే చేసేదాన్ని కదా అత్తయ్య, ఇప్పుడు చెప్పారు కదా కాస్త లేట్ అవుతుంది అని మీనా ఆవులిస్తే పేగు లెక్క పెట్టే టాలెంట్ నాకు లేదని చెప్పి, మీలా ఆవులిస్తే పేగు లెక్క పెట్టే టాలెంట్ నాకు లేదని చెప్పి కౌంటర్ వేస్తుంది మీనా. తర్వాత ఇంటికి ఎవరు వస్తున్నారని మీనా అడుగుతుంది అనమాట. మీ పూలకొట్టు సంత అంతా వస్తుందని ప్రభావతి అంటుంది. వాళ్ళు లేని దానికి ఆశపడే వాళ్ళు కాదు అత్తయ్య అని మీనా అంటుంది అనమాట. అంటే ఏంటి నేను ఆశపడతానా అని ప్రభావతి అంటుంది. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకుంటారేంటని కౌంటర్ చేస్తుంది మీనా. చెప్పించేయమని వెళ్ళిన ప్రభావతి అటు ఇటు కంగారుగా తిరుగుతుంది. వెనకే వచ్చిన సత్యం వాళ్ళ ఆయన్ని చూసుకోకుండా ఢీ కొడుతుంది. అంతా ఆయన గోడకు వెళ్ళి పడతాడనమాట. ఏమైంది నీకు, అందరినీ గుద్దుకుంటూ తిరుగుతున్నావని సత్యం అంటాడు. ఇప్పుడు ఈయనకు చెప్తే నేను ఇష్టంతో చేస్తున్నాను అనుకుంటారు అని ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఆ వచ్చిన వాళ్ళంతా ఏమనుకుంటారని చెప్పకూడదని నోరు జారుతుంది ప్రభావతి. ఎవరు వస్తున్నారని సత్యం అడుగుతుంది. దాంతో కాకెట్సిందండి ఈరోజు చుట్టాలు ఎవరైనా వస్తారేమో అని కవర్ చేస్తుంది అనమాట. దాంతో తిట్టి వెళ్ళిపోతాడు సత్యం. రవి వస్తున్నట్లుగా ఈయనకు ఎలా చెప్పాలో తెలియట్లేదని ఆలోచించిన ప్రభావతి బాలు అప్పుడే మీనా నా చొక్కా ఎక్కడుందని అడుగుతాడనమాట. ఇంకా గమనించింది, వీడుంటే కొంప కొల్లేరవుతుంది, అసలే శృతి వాళ్ళమ్మ వీడు ఉండకూడదని చెప్పింది, వీడిని ఎలాగైనా బయటికి పంపించాలని మీనాతో మాట్లాడుతుంది ప్రభావతి. మీ వాడు ఎప్పుడు వెళ్తాడని తెలియదు అత్తయ్య అంటే, ట్రిప్ వచ్చినప్పుడు వెళ్తారని మీనా చెప్తుందనమాట. ట్రిప్ ఇంటికి వచ్చి బెల్ కొడుతుంది. ఆటో స్టాండ్కి ట్యాక్సీ స్టాండ్కి వెళ్తేనే కదా వచ్చేదని ప్రభావతి అంటుంది. ఆయన లేకుండా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అత్తయ్య అని మీనా డౌట్ పడుతుంది అనమాట. నీ మొహం, బాధ్యత గుర్తు చేస్తున్నానని సరిగా అని ప్రభావతి అంటుంది అనమాట. దాంతో బాలు దగ్గరికి వెళ్తుంది మీనా. సరిగ్గా ఉడకన అన్నం కూరను బాక్స్లో పెట్టేస్తుంది ప్రభావతి. ఇంతలో అంటే మళ్ళీ ఇంకా అతను రాకుండా అనమాట. ఇంతలో వచ్చిన బాలు వస్తాడనమాట. ఇంకా ఆయనకు ఆకలేసినాడో తినేసి వెళ్తారని మీనా అంటుంది. తొందరగా బాలుకు అన్నం వడ్డించని ప్రభావతి అంటుంది అనమాట. ఇంకా దాంతో ఎవరిని అని షాక్ అవుతాడు బాలు. తొందరగా తినేసి వెళ్ళరా అని ఖర్చుకుంటుంది ప్రభావతి. సరే నువ్వు మిగతా పనులు చూడు, నేను వడ్డిస్తానని ప్రభావతి అంటుంది అనమాట. ఇంకా దాంతో మరింత షాక్ అవుతాడు బాలు. మీనా ఇంతలో మనోజ్ వస్తే చెయ్యి గిల్లి నిజమే అని అనుకుంటాడు అనమాట. ఏంటి బాలు, నేను నా చేత్తో వడ్డించాలని మొన్నే అనుకున్నాను ప్రభావతి అంటుంది. నాకు కూడా వడ్డించమని మనోజ్ అంటే, నీకు తొందర వచ్చిందా, పని లేదు పాట లేదు, తినడానికి మాత్రం ముందే వస్తామని అడుగుతుంది అనమాట. అప్పుడు బాలు అంటాడు, అంటే ఏంటి వీటి పనికి పాట లేదా అంటే ఈ ఉద్యోగం కూడా గోవిందని బాలు షాక్ అయ్యి అడుగుతాడు. వాడికి ఇంకా టైం ఉంది లేరా, మనోజ్ కాసేపు ఆగ్రా వాడు వెళ్ళాలని ప్రభావతి అంటుంది అనమాట. వీడిని ఆపి నాకు అన్నం పెడతావని తలకేమైనా దెబ్బ తగిలిందని బాలు అడుగుతాడు. నోరు మూసుకొని తినరా, మనోజ్ చేతులు ఖాళీ లేవు, నా చేతులు ఇప్పుడు ఖాళీ లేవు, తర్వాత రాని ప్రభావతి అంటుంది అనమాట. ముష్టోడికి చెప్పినట్లు చెప్తావేంటి అమ్మా అని పక్కకు వెళ్తాడు మనోజ్. ఈ క్యారేజ్ ఎవరికి అని బాలు అడిగితే నేనే కట్టానని ప్రభావతి అంటుంది అనమాట. దాంతో బాలు గుండె పట్టుకొని, మీనా నాన్నని అడిగి గుండె నొప్పి రాకుండా ఉండే టాబ్లెట్ తీసుకురావా, నా గుండె పంచరయ్యేలా ఉంది, కళ్ళ ముందు నీ జీవిత సత్యం గొంతుకు అడ్డం పడి మింగుడు పడట్లేదని బాలు అంటాడనమాట. ఇంతలో అప్పుడే వాళ్ళ నాన్నగారు సత్యం గారు వచ్చి మనోజ్ ఇంకా తినలేదని అడుగుతాడు. బాలు కూడా తిన్నాకే తినాలంట అంటే ఎవరు చెప్పారంటే అమ్మ చెప్పిందని మనోజ్ అంటాడు. దాంతో సత్యం కూడా షాక్ అవుతాడు. షాక్ అయ్యి వెళ్ళిపోవాలి, ఎందుకు వెళ్తున్నారంటే హార్ట్ టాబ్లెట్ తెచ్చుకోవాలని అంటాడు. నాకు కూడా తీసుకురానని బాలు అడుగుతాడు. ఏం ఎగతాళిగా ఉందా, కొడుకు తల్లి అన్నం పెడితే ఎంత ఓవరాక్షన్ చేస్తారేంటి అని బాలు సత్యంకు అన్నం పెడుతుంది ప్రభావతి. మీనాపై అరుస్తూ హడావిడి చేస్తుంది ప్రభావతి. ఇంకా పక్కనే ఉన్న మనోజ్ ఆకలితో అలమటిస్తుంటాడు. బాలుని తొందరగా తినమని కంగారు పెడుతుంది. తొందరగా తిని వెళ్ళిపోరా అని చెప్పి హడావిడి చేస్తుంది అనమాట. బాలు తిన్నాక మీనాను నాప్కిన్ అడిగితే ప్రభావతి ఇదిగో నా కొంగును తుడుచుకొని ఇస్తుంది అనమాట. ఇంకా షాక్ అవుతాడు బాలు. తర్వాత వెళ్ళినట్లే వెళ్ళి బాలు సారి ఏదో ఒక సాకు పెట్టుకొని ఇంట్లోకి వస్తాడనమాట. వెళ్ళి బయటికి వెళ్ళి మౌనిక పెళ్లి చెప్పులు నేను లేకుండా ఉండేందుకు ఇలానే ఓవరాక్షన్ చేసింది, ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత ఏదో ఒక వంకతో ఇంట్లోకి వస్తున్న బాలుతో ఇప్పుడు వెళ్తావా లేదని అరుస్తుంది ప్రభావతి. ఎన్నడూ లేనిది అమ్మ నాకు అన్నం పెట్టింది, నాన్న పాపం పసివాడని చూడకుండా నా హార్ట్తో ఆడుకుంటుంది, పైగా లక్షలు మింగినోడు అన్నం పెట్టమని వస్తే ముష్టోడు పని పాటలేదు దున్నపోతూ అంటే కసురుకుందని బాలు అంటాడనమాట. వీడు సోది చెప్పుకుంటూ ఇక్కడే ఉన్నాడే, వాళ్ళ నాటి నుంచి ఇటు ఒకవేళ వాళ్ళు వచ్చే టైంకి ఇల్లు ఉంటే అటు నుంచి అటే పంపిస్తాడేమని ప్రభావతి భయపడుతుంది అనమాట. తర్వాత బాలు వెళ్తుంటే మీనా తుమ్ముతుంది. దాంతో తుమ్మింది అని బాలు తిరిగి వస్తాడు.
ఇంకా తర్వాత అందరికీ వస్తా అని చెప్పి వెళ్తాడు బాలు. మళ్ళీ రిటర్న్లో నాకు కడుపు నొప్పి అంటే బాలుకి ఇంట్లోకి వస్తాడు. అమ్మ చూపించిన అతి ప్రేమ వల్ల తిన్న తరగలేదు, అరిగింది, ఆగడం లేదు, నాన్న నువ్వు కూడా తినగానే పైకి వెళ్తాడు అనమాట బాలు. దాంతో అయ్యో కర్మ, ఇవాళ వాడు వెళ్ళేలా లేడు అనుకున్న ప్రభావతి బాలుని చూసేందుకు పైకి వెళ్తుంది. ఇంకా బాలు బాత్రూంలో ఉండటం చూసి బయట గడి పెడుతుంది అనమాట. లోపలే చావు అని చెప్పి కిందకు వచ్చేస్తుంది ప్రభావతి. ఇంకా మనోజ్ తింటాను అంటే ఇంకో అరగంట అయితే చస్తావారా, బాలులో చేస్తే ఫుట్బాల్ ఆడుకుంటానని చెప్పి ప్రభావతి అంటుంది. వాడి మీద ఇవాళ ప్రేమ చూపిస్తున్నావు, నా మీద కోపపడుతున్నావు అని మనోజ్ అంటే, వాళ్ళు వస్తారని మళ్ళీ నోరు జారుతుంది ప్రభావతి. ఎవరు వస్తారని సత్యం నిలదీస్తాడు అనమాట. రవి శృతి వస్తున్నారు, శృతి అంటే వాళ్ళ పేరెంట్స్ తీసుకురావాలని చెప్పాను కదా, అంటే వాళ్ళు శృతి వాళ్ళ అమ్మా నాన్నే తీసుకొస్తున్నారని చెప్తుంది ప్రభావతి. ఇంతలో శోభన సురేంద్ర వాళ్ళు వస్తారనమాట. కారు నుంచి దిగేందుకు సురేంద్ర రాను మీరు వెళ్ళిపోండి అని చెప్తాడనమాట. శృతి నువ్వు తీసుకెళ్ళి శోభ అని సురేంద్ర అంటాడు. మాకెన్ని తలవంపులు తీసుకొచ్చావి అన్న శోభన శృతిని రవిని తీసుకెళ్తుంది. ఇక బాలు ఉంటాడని శృతి భయపడితే మా అమ్మ ముందుగా చూసుకుంటుందిలే పదా అని రవి చెప్తాడనమాట. అప్పుడే రోహిణికి చెప్పి హారతి తీసుకురమ్మంటుంది ప్రభావతి. మీనా హారతి తీసుకొచ్చిస్తుంటే బాబు రోహిణి ఇస్తుందని చెప్పి ఇవ్వమంటుంది అనమాట. మీనా ఇస్తే పవర్ ఉండదా ఆంటీ అని శృతి కౌంటర్ వేస్తుంది. ఇద్దరు వదినలు కలిసి ఇవ్వండి అని రవి అనడంతో మీనా రోహిణి హారతి ఇస్తారనమాట. ఇంకా కుడికాలు లోపల పెట్టి రమ్మని ప్రభావతి అనగానే, ఆంటీకి నడవడానికి 2 కాళ్ళు కావాలి కదా, మరి కుడికాలకి ఎందుకు అంత ఇంపార్టెంట్, అది ఎందుకు ముందు పెట్టాలని శృతి క్వశ్చన్ చేస్తుంది. దాంతో ఇంకా అందరూ షాక్ అవుతారు. ఈరోజు సీరియల్ అయిపోయిందంటే కమింగ్ అప్లో ఏమొస్తుందంటే ఇంట్లో దీపం పెట్టమంటే చెప్తుంది అనమాట. రామ్మ ఇంటి దేవుడి గదిలో దీపం వెలిగిద్దుగానంటే అంటే ఇంట్లో కరెంట్ ఉంది కదా అని శృతి అంటుందన్నమాట. అది ఆనవాయితీ అమ్మ అని చెప్పి శృతితో దీపం పెట్టిస్తుంది ప్రభావతి. ఇంట్లో ఏం కావాలని నన్ను అడుగు అని మీనా అంటుంది. సరే అని శృతి కూడా నవ్వుతూ ఉంటుంది. ఇదేంటి దీని దగ్గర అవుతుందని ప్రభావతి అంటుందన్నమాట. నేను ఇంటికి రావడానికి కారణమే మీనా అని శృతితో చెప్తుంది అనమాట. శృతి వాళ్ళ అత్తయ్య గారితో చెప్తుంది. ఇదేంటి నేను కారణం అయితే మీనా పేరు చెప్తుంది ఏంటి అని ప్రభావతి అయితే కంగారు పడుతుంది అనమాట. మరి చూద్దాం బాలు రేపు చూసి ఏ రచ్చ చేస్తాడు ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి. రేపు ఎపిసోడ్లో మనకి ఎపిసోడ్ రాదు కాబట్టి సోమవారం ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.